అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తృతీయ వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతున్నాయి. మరి అందరూ విశ్వకర్మ సోదరులు అందరూ కూడా పాల్గొని మన యొక్క ఐకమత్యాన్ని చాటాల్సిన అవసరం ఉంది. ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు మరి ఈ సభ ఉంటుంది. ఈ సభ బాబు జగజీవన్ రామ్ భవనం, రైతు బజార్ పక్కన మెట్రో స్టేషన్, పిల్లర్ నంబర్ 1607 కొత్తపేట దగ్గర జరుగుతుంది. మరి అందరూ కూడా పాల్గొనాలి. విశ్వకర్మ మరి వీళ్ళంతా కూడా పోరాటం చేస్తుంది మీ యొక్క భవిష్యత్తు గురించి, మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి. మరి ఈ సభకి ఎందుకు రావాలి అంటే, గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ విశ్వకర్మలని చిన్న చూపు చూస్తున్నారు. ఆ చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి మరి మీరు పోరాటం చేసి ఇలా మీరు ఎంతో లక్షల సంఖ్యలో ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇలా కుల వృత్తుల పరిస్థితి దారుణంగా ఉంది. మరి ముఖ్యంగా కుల వృత్తిపై డిపెండ్ అయిన మీరు మరి పోరాటం చేసి మీ హక్కులను మీరు పొందకపోతే మరి రేపు మీ పిల్లల భవిష్యత్తు ఘోరంగా తయారవుతుంది. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా విశ్వకర్మలకు ఇప్పుడు ఇలా రెడ్డి కార్పొరేషన్ చేసిర్రు, మా ఆర్యవైశ్య సంఘం దానికి కార్పొరేషన్ చేసిర్రు, బ్రాహ్మణ కార్పొరేషన్ చేసిర్రు. మరి విశ్వకర్మలను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నేను అడుగుతున్నాను. వాళ్ళకు ఒక కార్పొరేషన్ కేటాయించాలి. వాళ్ళకి ఏడాదికి వీళ్ళకి ఎన్ని డబ్బులు ఇస్తారో, ఎంత బడ్జెట్ ఇస్తారో వీళ్ళకి కూడా సరి సమానంగా ఆ యొక్క బడ్జెట్లో వీళ్ళకు ఇంచుమించు 1000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ, మరి ఆ 1000 కోట్ల నుంచి మరి పేద విశ్వకర్మలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ చదువులకు కానీ, వాళ్ళ అవసరాలకు కానీ మరి ఈ కార్పొరేషన్ నుంచి నిధులు వీళ్ళకి సంబంధించిన వ్యక్తి నామినేటెడ్ పోస్ట్ చైర్మన్ ఇస్తే వాళ్ళు సమకూరుస్తారు. విశ్వకర్మలు ఉంటేనే హిందుత్వం బాగుంటుంది. వాళ్ళు హిందుత్వం కాపాడడంలో ఒక ముఖ్యమైన పాత్ర విశ్వకర్మలు పోషించారని చెప్పి సందర్భం తెలియజేస్తూ, మరి అందరు సోదరులు కూడా గట్టిగా రావాలి. మీ యొక్క నినాదాన్ని గట్టిగా గవర్నమెంట్కి వినిపించాలి. మీ యొక్క ఐకమత్యాన్ని చాటాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక సభలో మీ యొక్క ఐకమత్యాన్ని గట్టిగా చాటి మరి విశ్వకర్మల ప్రతాపం చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌల జగన్నాథం గారు చాలా కష్టపడుతున్నారు. మరి మిగతా సోదరులు అందరూ కూడా కష్టపడుతున్నారు. మీ అందరు మీ గురించి కష్టపడుతున్నారు, మీ విశ్వకర్మల హక్కుల గురించి కష్టపడుతున్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ సభలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నా. నేను కూడా మీకు సపోర్టింగ్గా నేను పొద్దున వస్తాను. సో మీ తరఫున ఎలాంటి పోరాటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వకర్మలు అంటే నాకు పెద్ద గౌరవం ఉంది. మీ గురించి ఎనీ టైం 24 గంటలు అందుబాటులో ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ అందరూ పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ జై శ్రీరామ్.